ఎవరు అడగక ముందే నెక్స్ట్ ఇదే ఉండొచ్చు అని హింట్స్ ఇచ్చేస్తున్నారు అనుష్క శెట్టి. ఆల్రెడీ సెట్స్ మీద 2 సినిమాలు, ఇవి అలా రిలీజ్ అయ్యి కాగానే నెక్స్ట్ సెట్ లో ఇంకో మూవీ ఇలా ప్లాన్ చేసుకుంటున్నారు స్వీటీ. ఇంతకీ నెక్స్ట్ ఎవరితో అంటారా? చూసేద్దాం పదండి. లేడీ లక్ అంటూ అనుష్కతో కలిసి స్టెప్పులేసిన నవీన్ పోలిశెట్టి అతి త్వరలో మణిరత్నం డైరెక్షన్ లో సినిమా చేస్తారంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. నవీన్ సంగతి సరే, అనుష్క నెక్స్ట్ ఏంటి అనే టాపిక్ కూడా సైమల్టేనియస్ గా స్ప్రెడ్ అవుతోంది. ప్రస్తుతం అనుష్క నటిస్తున్న ఘాటీ షూటింగ్ అయితే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సమ్మర్లో రిలీజ్ కావలసిన సినిమా కాస్త వాయిదా పడింది. నెక్స్ట్ ఎప్పుడు అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఘాటీ మీద హోప్స్ పెంచేస్తోంది. మరోవైపు మలయాళంలో కథనార్లో నటిస్తున్నారు అనుష్క. ఈ మూవీ కోసం మలయాళం కూడా నేర్చుకున్నారు ఈ బ్యూటీ. బాహుబలి ప్రమోషన్స్ టైంలోనే మలయాళం మాట్లాడడానికి ట్రై చేశారు అనుష్క. ఇప్పుడు ఆ లాంగ్వేజ్ స్కిల్ ని మరింతగా ఇంప్రూవ్ చేసుకున్నారు. కథనార్ కూడా ఎండింగ్ స్టేటస్ లోనే ఉంది. లేటెస్ట్ గా సుందర్ సి అనుష్కకు ఒక కథ చెప్పారట. హారర్ కామెడీ సినిమాల స్పెషలిస్ట్ గా పేరుంది సుందర్ సికి. ఇప్పుడు ఆయన చెప్పిన కథ అనుష్క కెరియర్ లో మరో అరుంధతి అవుతుంది అన్న టాక్ నడుస్తోంది కోలీవుడ్ లో. సుందర్ సి జస్ట్ డైరెక్షన్ మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తారట ఈ మూవీకి. హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే ఒకప్పుడు దాచిపెట్టుకోవడానికే ప్రయత్నించేవారు ఎవరైనా. కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఫలానా విధంగా ఓవర్కమ్ అవుతున్నా, ఇలా కోపప్ అవుతున్నానని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా మరో బ్యూటీ తన కండిషన్ గురించి షేర్ చేసుకున్నారు. RX 100 తో తెలుగు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు పాయల్ రాజ్పూత్. ఆ తరువాత చాలా సినిమాలు చేసినా ఆ సినిమాకొచ్చినంత నేమ్ తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ మధ్య వచ్చిన మంగళవారం మాత్రం మళ్లీ ఈ బ్యూటీని ఫామ్ లో నిలబెట్టింది. మంగళవారం సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి చెబుతున్నారు. అయితే సీక్వెల్ లో పాయల్ కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది ఈ విషయం మాత్రం రివీల్ చేయలేదాయన. అంతలో ఇతర ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు పాయల్. రీసెంట్ గా ఒక షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్తూ తనకొచ్చిన సమస్యని నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు పాయల్. ఈ మధ్య పాయల్ కంటి చూపులో తేడా కనిపిస్తోందట. ప్రతిదీ రెండుగా కనిపిస్తోందట. బ్లర్ గా కూడా ఉంటోందట. ఇలాంటి ఇబ్బందుల్లో బయటకు వెళ్లకూడదని అనుకున్నా. ప్రీ కమిట్మెంట్ వల్ల వెళ్లక తప్పడం లేదని, తన సమస్యను బయటకు చెప్పడం ఇష్టం లేక కళ్లజోడుతో మేనేజ్ చేశానని అంటున్నారు పాయల్. పాయల్ తన సమస్యను చెప్పగానే సమంత మయోసైటిస్, అదా శర్మ హెల్త్ ఇష్యూస్ ని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు. తనకి ఎలాంటి వాసనలు తెలియవని, పుట్టుకతో ఈ సమస్య ఉందని క్యాథరిన్ చెప్పిన విషయం కూడా వైరల్ అవుతోంది నెట్టింట్లో. రీసెంట్ పాస్ట్ లో సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసిన సినిమాల్లో త్రివిధ దళాలకి సంబంధించిన సబ్జెక్టులు చాలానే ఉన్నాయి. సౌత్ లో అమరన్ నుంచి నార్త్ లో వార్ 2 వరకు ఈ హవానే కనిపిస్తోంది. అందుకే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈ కాన్సెప్ట్ నే ఓకే చేశారు సల్మాన్ బాయ్. అమరన్ సినిమాకొచ్చిన వసూళ్లు చూసి కళ్లు గిర్రును తిరిగాయి ట్రేడ్ పండిట్స్ కి. ఆర్మీ బేస్డ్ మూవీని ఎమోషన్ తో తీస్తే ప్రేక్షకుల మనసులకు ఎంత దగ్గరవుతుందో ప్రూవ్ చేసింది అమరన్. ఈ తరహా సబ్జెక్ట్ తోని సల్మాన్ ని అప్రోచ్ అయ్యారట అమరన్ కెప్టెన్ రాజ్ కుమార్ పెరియసామి. అయితే రాజ్ కుమార్ స్క్రిప్ట్ ని హోల్డ్లో పెట్టారు సల్మాన్. అపూర్వ లఖియా చెప్పిన ఆర్మీ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ నచ్చడంతో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆయన. ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3 అనే నవల ఆధారంగా అపూర్వ లఖియా స్క్రిప్ట్ చేశారని టాక్. వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఈసారి తార్ మార్ టక్కర్ మార్ అనడం గ్యారంటీ అన్నమాట వినిపిస్తోంది. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. 70 రోజుల పాటు నాన్ స్టాప్ గా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్ తో పాటు మరో 3 యంగ్ హీరోస్ కూడా కనిపించబోతున్నారు. లడక్ లో ఎక్కువ భాగాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సికిందర్ ఫ్లాప్ ని మర్చిపోవాలంటే ఇమ్మీడియట్ గా సెట్స్ కి వెళ్లాలనుకుంటున్నారట సల్మాన్. అపూర్వ లఖియా సినిమా 2 రాత్రుల్లో జరిగిన కథ. గాల్వాన్ లోయలో అక్టోబర్ వరకు షూటింగ్ సాగుతుంది. కొంత భాగాన్ని ముంబైలో సెట్స్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ తరువాత కబీర్ ఖాన్ సినిమాలో నటిస్తారు సల్మాన్. అయితే అది భజరంగి భాయిజానా కాదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. దేవరా జోడీ ఇవాళ యమాగా ట్రెండ్ అవుతున్నారు. ఆల్రెడీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ఈ జోడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతకీ తారక్ జాన్వీ ట్రెండ్ కావడానికి రీజన్ ఏంటి అంటారా? రీజన్ కంబైన్డ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరి పేరు మారు మోగిపోతోంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, మరికొన్ని గంటల్లోనే మాకు అప్డేట్ వచ్చేస్తుంది అని వెయిట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అయితే ఆల్రెడీ కొన్ని లీకులు వాళ్ళని ఎగ్జైట్ చేస్తున్నాయట. ఆ లీక్కి దేవరతోనూ దేవర సీక్వెల్తోనూ సంబంధం ఉంది. ఇంతకీ ఏంటది? వార్ 2లో తారక్కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందన్నది ఫ్యాన్స్ని ఇప్పుడు ఊరిస్తున్న విషయం. రెగ్యులర్ లుక్కి ఫ్లాష్ బ్యాక్ లుక్కి చాలా తేడా ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్లో కాసేపే కనిపించిన అల్ట్రా స్టైలిష్గా ఉంటారట తారక్. షార్ప్ కట్తో చూసి చూడగానే నచ్చే లుక్ అంటూ
బాలీవుడ్లో టాక్ మొదలైంది. దేవర సీక్వెల్లో కూడా తండ్రి కొడుకులుగా కనిపిస్తారు తారక్. ఇటు దేవర బ్యూటీ జాన్వీ గురించి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ స్టార్ట్ అయింది. క్యాన్స్ డెబ్యూ అంటూ జాన్వీ మీద ఫోకస్ పెంచింది నార్త్ మీడియా. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆల్రెడీ బయలుదేరారు జాన్వీ. ఆమె ఎయిర్పోర్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. ఇషాన్ కట్టర్ జాన్వీ నటించిన హోమ్ బౌండ్ మూవీ ప్రీమియర్ కాన్స్ వేదికగా జరగనుంది. ఈ వేడుక కోసమే ట్రావెల్ చేస్తున్నారు జాన్వీ కపూర్. ఒకవైపు సినిమాలు, మరోవైపు స్పెషల్ ఒకేషన్స్, ప్రతి దానికి టైం కేటాయిస్తూ వావ్ అనిపించుకుంటున్నారు జాన్వీ. గుర్తుందా ఆ సినిమా సెట్లో మనం ఏం చేశామో? ఈ లొకేషన్కి పలానా టైంలో రీచ్ అయ్యాం, అప్పుడు మనం షేర్ చేసుకున్న డిష్ పేరేంటి? ఇలాంటి మాటలే మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి టాలీవుడ్ సర్కిల్స్లో. ఇంతకీ మాట్లాడుకుంటున్న విషయం ఏంటో మీకు అర్థమైందిగా? ఎస్, రిపీటెడ్ కాంబినేషన్లు చాలానే కనిపిస్తున్నాయి మన ఇండస్ట్రీలో. స్టాలిన్ కాంబో విశ్వంభరలో రిపీట్ అవుతోంది. షూటింగ్ పార్ట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం ఏదో ఒకటి షేర్ చేసుకుంటూనే ఉన్నారు చిరు అండ్ త్రిషలు. ఇటు సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటూ మెగా అనిల్ సెట్లో జాయిన్ అయ్యారు నయన్. సైరా నరసింహారెడ్డి తర్వాత ఆమె చిరుతో జోడీ కడుతున్న సినిమా ఇదే. మధ్యలో గాడ్ ఫాదర్లో మెగాస్టార్కి చెల్లెలి రోల్లో కనిపించారు నయనతార. ఇటు కల్కిలోనూ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లోనూ ప్రభాస్ పక్కన కనిపించడానికి సిద్ధమంటున్నారు దీపికా పదుకోన్. నార్త్లో షారూఖ్తో కింగ్ మూవీలోనూ కనిపించనున్నారు ఈ బ్యూటీ. కల్కి సీక్వెల్లో దిశా ప్యాట్ని దీపికాతో నటిస్తారు ప్రభాస్. ఇటు శౌర్యంగ పర్వంలో శృతి హాసన్తోనూ ఆడిపడతారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే శృతి డార్లింగ్ సీన్స్ సెకండ్ పార్ట్లో ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్న టాక్ వస్తోంది. ఇటు రష్మిక మంతన్న, తృప్తి దిమ్రి ఎలాగూ యానిమల్ సీక్వెల్లో ఉంటారు. అయితే మనవారికి అంతకు మించిన కిక్కిచ్చే విషయం సక్సెస్ఫుల్ జోడీ విజయ్ అండ్ రష్మికలు మరోసారి కలిసి కనిపిస్తారన్నదే. సో కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ ఇలా రిపీట్ అవుతున్నాయి టాలీవుడ్లో. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.